హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ మిరపకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కారం, పులుపు, రుచి అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యే ఈ రెసిపీ అన్నం నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన వస్తువులు 30 ఎండుమిరపకాయలు, 3 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల బియ్యం, నిమ్మపండు సైజు చింతపండు, 2 ఎర్రగడ్డలు, 20 తెల్లగడ్డపాయలు, కాస్త కరివేపాకు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక అందులోకి మిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. తరువాత ధనియాలు, బియ్యం వేసి బాగా ఫ్రై చేయాలి. అందులోకి ఆనియన్, తెల్లగడ్డపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక అందులోకి 4 గ్లాసులు నీళ్లు పోసి ప్లేట్ క్లోజ్ చేసి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత కడిగి పెట్టుకున్న చింతపండు వేసి మళ్ళీ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత సట్టి తీసుకొని అందులోకి ఉడకబెట్టుకున్నవన్నీ వేసి బాగా ఎనపాలి. మీ దగ్గర సట్టి లేకపోతే మిక్సీకి వేసి థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ముందుగా ఎనిపుకున్న మిరపకాయ పులిహోర అందులో వేసి స్టవ్ మీద పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిరపకాయ పులిహోర రెడీ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము వాటికి రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.